తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తిగా మారిన మునుగోడు బైపోల్ గులాబీ పార్టీకే పట్టం కట్టింది. మొదటి రౌండ్లో దూసుకుపోయిన టీఆర్ఎస్ 2-4 రౌండ్లో వెనుకంజలోకి వెళ్లారు. ఆ తర్వాత జరిగిన వరుస రౌండ్లలో టీఆర్ఎస్ దూసుకుపోయింది. 11 రౌండ్లు పూర్తయ్యేసరికి 5,000కు పైగా మెజార్టీతో టీఆర్ఎస్ ముందంజలో ఉంది. ఇక మరో 4 రౌండ్లు పూర్తయిన తర్వాత తుది ఫలితాలు వెల్లడి కానున్నాయి. మునుగోడు కౌంటింగ్ పై తాజా అప్డేట్స్ మా నల్గొండ ప్రతినిధి కిరణ్ గౌడ్ అందిస్తారు. మునుగోడు ఉప ఎన్నికల కౌంటింగ్ 11 రౌండ్లు పూర్తయ్యాయి. 11 రౌండ్లు పూర్తయ్యేసరికి అధికార టీఆర్ఎస్ పార్టీ దాదాపు 5,744 మేర ఆధిక్యంలో ఉంది. ఉదయంకెళ్ళి మొదలుపెట్టినటువంటి కౌంటింగ్లో దాదాపు 11 రౌండ్లు పూర్తయ్యాయి. ఈ యొక్క అభ్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి మొదటి రౌండ్ నుంచి 11వ రౌండ్ వరకు కూడా తన ఆధిక్యాన్ని కొనసాగిస్తున్నాడు. బీజేపీ కేవలం 2, 3, 4 రౌండ్లనే తన ఆధిక్యాన్ని కొనసాగించగా మిగతా రౌండ్లో వెనుకబడుతూ వచ్చింది. దాదాపు ఇంకొక 4 రౌండ్లు పూర్తయ్యేసరికి అయితే ఎన్నికల కౌంటింగ్ మొత్తం కూడా పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ యొక్క ఎన్నికల్లో నువ్వా నేను అన్నట్లుగా టీఆర్ఎస్ బీజేపీ ఓట్లు సాధిస్తున్నప్పటికీ చివరి 2-3 రౌండ్లకి చూసుకున్నట్లయితే ఆధిక్యం పెరుగుతూ వచ్చింది. దాదాపు ఇప్పుడు 6,000 దగ్గర దాకా టీఆర్ఎస్ పార్టీ తన యొక్క లీడును కొనసాగిస్తున్నది. ఇంకా 4 రౌండ్లు పూర్తయ్యేసరికి 10,000 వరకు కొనసాగే అవకాశం ఉంది. ఎక్కడ కూడా బీజేపీ పార్టీ 2, 3, 4 రౌండ్లు తప్ప మిగతా ఏ రౌండ్లో కూడా తన ఆధిక్యాన్ని ప్రదర్శించలేకపోయింది. ఇక కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే కేవలం 12,000 ఓట్లు మాత్రమే ఇప్పటి వరకు సాధించగలిగింది. ఇక ప్రజాశాంతి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన కేపాల్ కేవలం 600 ఓట్లు రాగా చెప్పుగుర్తు పార్టీ అభ్యర్థికి 900 ఓట్లు, రోడ్ మేకర్ వారికి 600 వచ్చాయి. దాదాపు ఈ యొక్క ఫలితాలు అయితే టీఆర్ఎస్కి విజయ అవకాశాలకు అయితే మెండుగా కనిపిస్తున్నాయి. మరొక గంట సేపట్లో మిగతా 4 రౌండ్లు పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ పార్టీ 10,000 వరకు తన యొక్క ఆధిక్యాన్ని కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. బీజేపీ పార్టీ 11 రౌండ్లు వచ్చేసరికి కూడా కేవలం 2-3 రౌండ్లు మినహాయింపు ఎక్కడ కూడా తన ఆధిక్యాన్ని ప్రదర్శించలేదు. ఏదేమైనప్పుడు కూడా 11 రౌండ్లు పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ పార్టీ తన ఆధిక్యాన్ని కొనసాగిస్తుంది. మరొక గంట సేపట్లో పూర్తి ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలు ఉన్నాయి. దాని తర్వాత అధికారికంగా ఎవరు గెలుస్తారనేది అధికారులు ప్రకటించున్నారు. ఇది తాజా అప్డేట్.